హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఇషాంత్ అయినపూరి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, విజయవాడ. నేను మీతో ఇవాళ ఒక కేసు గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. ఒక 13 years బాబు, మనం 1.5 year అయిన సర్జరీ చేసి కాలుకి క్యాన్సర్ వచ్చింది. అందరూ కాలు తీసేయాల్సిందే, బాబు ఇక నడవలేడు అని చెప్పారండి. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే లింబ్ సాల్వేజ్ సర్జరీ చేయొచ్చు మనం. సో కంప్లీట్ గా కింద ఉన్న ఎముక భాగం మొత్తం తీసేసి ప్రాసెసెస్ పెట్టాము. సో అది బాబు 10 to 12 centimeters హైట్ కూడా పెంచుకోవచ్చు, హైట్ పెరుగుతున్నప్పుడు ఆపోజిట్ లెగ్ కి. నమస్కారం అండి, మాది ఉప్పుడూరు. చిన్నప్పుడు మా పిల్లోడికి కాలు నొప్పిగా ఉంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వచ్చాము. ఆయన ఎక్స్రే చేసుకుని పిండి కట్టుని చేశాడండి 40 రోజులు. 40 రోజుల తర్వాత కూడా తగ్గకపోతే మళ్ళీ ఎముకల డాక్టర్ దగ్గర గుంటూరు తీసుకొచ్చాం సార్. ఆయన ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఎంఆర్ఐ స్కాన్ రాసిన తర్వాత అబ్బాయి ఇది కొద్ది తేడాగా ఉందని క్యాన్సర్ హాస్పిటల్ పంపించారండి గుంటూరులో. మా ఊర్లోనే ఒక అతను చెప్పాడు, ఫలానా ఇషాంత్ సార్ ఉంటారు కలు అని. సార్ని కలిసిన తర్వాత సరేనమ్మా కీమోలు పెట్టిన తర్వాత సర్జరీ చేద్దాను మేము ఓకే అని ఒప్పుకున్నాం సార్. అదే హాస్పిటల్లో గుంటూరులో తిరిగితే ఇది కొద్దిగా పెండింగ్ గా చెప్పారు సార్, కాలు తీసేయాల్సి వచ్చిందని. సారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆపరేషన్ సక్రమం చేశారు సార్. సక్సెస్ఫుల్ అయింది. బాబు ఇప్పుడైతే నడుస్తున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, స్కూల్ కూడా వెళ్తున్నాడు, నెంబర్ 1 ఉంది. చూశారు కదండి బాబుని. సో ఎవరికి బొయిక క్యాన్సర్లు వచ్చినా, బొయికి సంబంధించిన రిలేటెడ్ ఎటువంటి క్యాన్సర్ అయినా సరే ఇప్పుడు సర్జరీలు చేయొచ్చండి రైట్ టైంలో వస్తే. సో సర్జరీ చేశాక కూడా యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ గా నడవచ్చు. థ్యాంక్ యూ.